ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే ప్రియులారా, విశ్వాసవాకు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న బిడ్డలైన మీకందరికీ కూడా మరొక మారు హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. మరి ఎండలు భయంకరంగా విపరీతంగా కాస్తూ ఉన్నాయి. అయినా దేవుడు విశేషమైన తన కృపచేత ఆయన బిడ్డలమైన మనల్ని కాచి కాపాడి తన దయగలిగిన లెక్కల నీడలో దేవుడు కాచి కాపాడుతున్నాడు. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి, ఆత్మీయంగా బలపరుస్తున్నాయని విశ్వసిస్తూ ఈ కార్యక్రమాలు ఆగకుండా కొనసాగించాలి అని మీ అనుదిన ప్రార్థనలు తప్పక మానక ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు సమయం అయింది. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలును చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఏదైనా ఒక మాట ద్వారా మనలను దర్శించబోతున్నాడు, ఏదైనా ఒక మాట ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు, ఏదైనా ఒక మాట ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను ఆదరించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఏదైనా ఒక్క మాట చాలు మన జీవితాలలో ప్రభావితం చేయటానికి. ఆమేన్. మంచిది. ఇంకా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని మూల వాక్యంగా మనము చదువుకుందాం. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రసంగాంశం ఏమిటంటే ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడడం. ఇది మనము చదువుకున్నంత ఈజీ కాదు. అర్థమవుతుందా? అసలు నిర్దోషి అంటే ఏమిటి అంటే, దేవుని యొక్క లేఖనము ప్రకారం నిర్దోషి అంటే దోషము లేకున్నా వాడిని ఏమంటారు? నిర్దోషి అంటారు. ఇప్పుడు ప్రభువు చేత లేదా ప్రభువు యొక్క దృష్టిలో నిర్దోషిగా ఎంచబడిన వారు, ప్రభు దృష్టిలో నిర్దోషులుగా ఉన్నవారిని గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ప్రభు దృష్టిలో నిర్దోషులుగా ఉండడం మనం అనుకున్నంత ఈజీ కాదు, మనం ఆలోచించినంత ఈజీ కాదు, మనం మాట్లాడినంత ఈజీ కాదు, మనము ప్రవర్తించినంత ప్రవర్తన అంత ఈజీ కాదు. ఒక వ్యక్తి దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలి అంటే, చూడండి, నిర్గమకాండములో మనం చూసినప్పుడు 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నారు? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఒకవేళ ఎవడైతే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తాడో వానిని ఆయన నిర్దోషినిగా ఎంచడు అన్నాడు. చూడండి, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఏం చేయకూడదండి? ఉచ్చరించకూడదు కదా, మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఎవరైతే యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపునో వానిని ఆయన ఏం చేయడట? నిర్దోషినిగా దేవుడు ఎంచడు. చాలామంది దేవుని నామాన్ని ఎలా పడితే అలాగ మాట్లాడేస్తారు, ఎలా పడితే అలాగ ఉచ్చరిస్తారు. నేనంటాను, నువ్వు ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలా ఉచ్చరిస్తే దేవుడు నిన్ను నిర్దోషినిగా ఎంచడు. వినండి, ఒక వ్యక్తి ఎదుట నిర్దోషినిగా ఉండడం ఈజీయే, అవునన్నా కాదన్న వాస్తవం అది. కానీ
దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషినిగా ఎంచబడడం అది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని చేత నిర్దోషినిగా ఎంచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఇదే మాట ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇందాక మనం చదువుకున్న వాక్యమే 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. చూడండి 5:11 యెహోవా తన నామమును బట్టి వ్యర్థంగా ఉచ్చరించు వానిని ఆయన నిర్దోషినిగా ఎంచడు. దైవలేఖనము స్పష్టంగా చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు నేను మనం దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉండాలి అంటే అది ఆర్డినరీగా కాదు. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన విషయం చెప్పారు. అదేంటనంటే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆయన నామాన్ని ఎలా పడితే అలా ఉపయోగించడానికి వీలు లేదు. ఉచ్చరించకూడదంటే పలకకూడదని అర్థం, అంతే కదా. ఉచ్చరించకూడదంటే పలకకూడదు. అందుకే యేసుప్రభు వారు కూడా చెప్పారు, అన్యజనుల మధ్యలో మిమ్మల్ని బట్టి నా నామం ఏమవుతుంది? దూషించబడుతుంది, ద్వేషించబడుతుందని యేసుప్రభులు వారు చెప్పకని చెప్పారు. దైవజనంగా దేవుని బిడ్డలారా, ఈ దినము మనము పరిశుద్ధాత్ముడు మనతో ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 4 వ్యక్తుల గురించి మనము ధ్యానం చేద్దాం. ఆ 4 వ్యక్తులు దేవుని దృష్టిలో నిర్దోషునిగా ఎంచబడిన వారు. చెప్పండి, 4 ఎవరండి? ఎవరి చేత? దేవుని చేత. మొట్టమొదటిగా ఎవరో తెలుసా? యోబు గ్రంథములో మనం చూచినప్పుడు చూడండి ప్రియులారా, యోబు అంటాడు 6వ అధ్యాయం దయచేసి 28వ వాక్యాన్ని మనం చదువుదాం. అన్యాయము లేకుండా 6:29 నేను ఎలాగున్నాను అంటే నిర్దోషినిగా నేను కనబడుచున్నాను అన్నాడు. ఇప్పుడు ఎవరి దృష్టిలో ఆయన నిర్దోషినిగా కనబడుతున్నాడు? చెప్పండి. యోబు గారు ఎవరి దృష్టిలో నిర్దోషినిగా కనబడుతున్నాడు? దైవికమైన దృష్టిలో ఏమండి ఆయన నిర్దోషినిగానే కనబడుతున్నాడు. కారణం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఇది యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏమండి 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో ప్రియులారా 4-5 నుంచి చదివితే, ఇదిగో నీవు జాగ్రత్తగా దేవునిని వెతికిన ఎడల, సర్వశక్తుడగు నీవు బ్రతిమాలుకుని ఎడల, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుని ఎడల నిశ్చయముగా ఆయన నీయందు ఏం నిలిపి? చెప్పండి, శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా ఆయన గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రియులారా, నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వజాలను అంటాడు. 9:10 యోబు గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరం చెప్పజాలను, న్యాయకర్తని నేను ఆయనను బ్రతిమాలు కొనతగదు. ఇప్పుడు ప్రియులారా, యోబు గారు ఎలాగ కనబడుతున్నారు అంటే ఇదే 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏముంది? వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవునికి ఎట్లు నిర్దోషి అగును? యోబు గారి యొక్క జీవితంలో మనము పరిశీలన చేస్తే ఏమంటే ఆయన నోటి మాటతో ఆయన కూడా ఏం చేయలేదు? పాపం చేయలేదు. ఆయన అన్ని విషయాల్లో కూడా నిర్దోషినిగా కనబడ్డాడు. అవునండి, ఆయనలో దోషం లేదు. దేవుని దృష్టిలో ఎలాగ కనబడుతున్నాడు అంటే ఆయన నిర్దోషినిగానే కనబడుతున్నాడు. దీన్ని ప్రూవ్ చేసుకోవలసిన అవసరం లేదు. ఆయన అంటాడు, నేను నిర్దోషినిగా ఉండినను ఆయనకి నేనేం చెప్పలేను, నేను ప్రత్యుత్తరం ఇవ్వలేను అంటున్నాడు యోబు గారే. అవునండి,
నిజంగా నేను చెప్తున్నాను, నువ్వు దేవుని ఎదుట నిర్దోషినిగా కనబడితే నా దేవుడు నీ జీవితాన్ని, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను నా దేవుడు మార్చగలిగిన దేవుడు. ఆమేన్. నా దేవుడు మారుస్తాడు. యోబు నిర్దోషినిగా కనబడలేదా? యోబు నిర్దోషినిగా ఉండలేదా? ఎస్, ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం 15 వచనాన్ని ఒకసారి చదవండి. నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. హల్లెలూయా. నిర్దోషి అయిన వాడు నిర్భయంగా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. అవును, భయం ఏముంది చెప్పండి? నిర్దోషి అయిన వాడికి భయం ఏంటి? తప్పు చేయలేడుకు భయం ఏంటి సార్? దోషం చేయలేనుడికి తప్పు ఏంటి? దేవుని ఎడల యథార్థంగా ఉన్నవాడికి భయం ఏంటి? చెప్పండి, ఎవడు భయపడతాడు? ఎవడైతే తప్పు చేస్తాడో వాడే భయపడతాడు. అదే కదా. తప్పు చేయలేనాడు, నిర్దోషిగా ఉన్నవాడు ఎవడికి భయపడతాడండి? చెప్పాలి గట్టిగా. ఎవడికి భయపడగా? ఏ బెదిరింపులకు భయపడతాడా? ప్రలోభాలకు భయపడతాడా? మనుషులకు భయపడతాడా? నేనంటాను, వాడెవ్వడికి భయపడడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కారణం ఏంటో చెప్పనా? వాడు నిర్దోషి అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అవునండి, ఎస్, నిజమే. ఇప్పుడు ఆయన ఒక పక్కన పోరాటం. ఎవరికి? యోబు గారికి. ఆస్తంతా పోయింది, పిల్లలు పోయారు, తర్వాత ఇంకేంటి? శరీరం భయంకరమైన రోగముతో పోరాటమే కదండి. ఇప్పుడు ఆ పోరాటంలో ఆయన ఏమంటాడు చూడండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండి. ఆలోచించండి, నేను నా వ్యాధ్యమును సరిచేసుకుని ఉన్నాను, నేను నిర్దోషినిగా కనబడుదునని నాకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈయన వ్యాధ్యాన్ని దేవుని దగ్గర ఏం చేసుకుంటున్నాడు? సరి చేసుకుంటున్నాడు. కొన్ని సమయాలలో యోబే కాదని మనం కూడా మన పోరాటాలు దేవుని దగ్గర ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మన ఆలోచనలను సరి చేసుకోవాలి. మన ప్రవర్తనను ఏం చేయాలి? సరి చేసుకోవాలి. మన తలంపులను ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మన క్రియలను ఏం చేయాలి? చెప్పండి. మన వ్యాధ్యాలు, పోరాటాలు ఇవన్నీ దేవుని దగ్గర ఏం చేయాలి? కొన్ని సమయాలలో మనం ఏం చేయాలి? సరి చేసుకోవలసిన పరిస్థితులు మనకు ఆవరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. యోబంతడు వాడే నేను సరి చేసుకుంటున్నాను అన్నాడు. సరి చేసుకుంటున్నాను కాబట్టి అక్కడ విలువైన మాట ఏంటో తెలుసా? నేను నిర్దోషినిగా కనబడుదును. ఆమేన్. ఎవరికి నిర్దోషినిగా కనబడుతున్నాడు? దేవునికే కదా. యోబులాగా మనం చెప్పగలమా? ఇదిగో నా వ్యాధ్యాన్ని నేను సరి చేసుకున్నాను, నా దేవుని దగ్గర నిర్దోషినిగా కనపడ్డాను. చెప్పండి, మనము దేవుని సన్నిధిలో మౌనం ఏంటి? చెప్పే దమ్ము లేదు మనకి. ధైర్యం ఉందా? నిర్దోషినిగా నేను ఉన్నానా? మౌనం సమాధానం కాదు. యోబు గారిలాగా దేవుని దగ్గర మన వ్యాధ్యాన్ని మనం సరి చేసుకోగలమా? దేవుని ఎదుట మనము నిర్దోషినిగా కనబడడం అనేది సవాలుతో కూడింది ఇది. అవునా కదా? మరి అయ్యగారు, మరి ఏదో మరి లోకల్లో ఉన్నాం కదండి. ఎలపల దాపల ఏంటమ్మా? ఒక ఆవిడ అంటుందండి, ఎలపల దాపల ఉంటుందండి. మరి అంటే ఎలపల దాపలు అంటే అర్థం ఏంటి? లోపల ఏమండే నతనీల్ గారు చెప్పండి, ఎలపల దాపలు అంటే అర్థం ఏంటి? అటు ఇటు లేదా లోపల బయట. ఎలపల చెప్పండి, ఎలపల దాపల. ఎలపలా ఉంటుందంట, దాపలా ఉంటుందంట. అసలు ఎలపల దాపల ఏంటి నాకు అర్థం కాదు. అటు లోకము కావాలి, ఇటు ఇది కావాలి. అది వదలదు, ఇది వదలదు. హలో, అటువంటి వాడు నిర్దోషిగా ఉండలేడు. వ్యాధ్యాన్ని దేవుని దగ్గర ఏం చేయలేడు? సరి చేసుకోలేదు. నువ్వు ఎలపల దాపల కాదు. ఉంటే
ఆ ఒడ్డునుంటే ఆ ఒడ్డు నుండి, లేతే ఈ ఒడ్డు నుండి. దేవునికి స్తోత్రం. ఏ ఒడ్డునుంటావో డిసైడ్ చేసుకోవలసింది నీవే కదా. నేనంటాను, యోబు గారిలాగా మనం సవాలుగా చెప్పగలమా? ఇదిగో నా వ్యాధ్యాన్ని నేను సరి చేసుకుంటున్నాను, నా దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను? నిర్దోషినిగా నేనున్నాను. ఆమేన్. ఇప్పుడు యోబు గారు దేవుని దృష్టిలో, దేవుని చేత నిర్దోషినిగా కనబడుతున్నాడు. ఆయన నిర్దోషినిగా కనబడ్డాడు అనడానికి గల కారణం ఏమిటంటే, పోయినది రెండంతలుగా యోబు గారు చెప్పండి పొందుకున్నాడు లేదా? ఆయన నిర్దోషి అనడానికి కారణం ఏంటంటే, రెండంతల ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. ఆమేన్. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి ఏం చేశాడు? పొందుకోగలిగాడు. ఆయన నిర్దోషినిగా ఉన్నాడు అనడానికి నిదర్శనం అదేగా. దైవజనంగా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియా పరిశుద్ధాత్మ దేవుడే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిర్దోషి అనడానికి గల కారణం ఏంటంటే, పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాడు. ఆస్తిని సంపాదించుకున్నాడు, పిల్లలను సంపాదించుకున్నాడు, ఆరోగ్యాన్ని సంపాదించుకున్నాడు, తిరిగి తన స్నేహితుల్ని సంపాదించుకున్నాడు, అందరినీ సంపాదించుకున్నాడు. అవును, నిజమే. నిర్దోషిగా ఉంటే తప్పనిసరిగా దేవుని చేత ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడిగా ఉంటాడు. రెండవదిగా మనం చూసినప్పుడు 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, దయచేసి 25వ వచనాన్ని చదువుదాం. కావున నేను నిర్దోషినయుండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. సేమ్ అదే మాట 18వ కీర్తన 24వ వచనంలో కూడా సేమ్ అలాగే ఉంది. కావున నేను నిర్దోషి, కావున యెహోవా నేను నిర్దోషినిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన, చూడండి, నా చేతుల యొక్క నిర్దోషత్వాన్ని బట్టి నాకు ఏమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు. దైవజనంగా అందరూ తలలు పైకెత్తి నా వైపు చూడండి. రెండవదిగా ప్రియులారా, ఇక్కడ దావీదును గురించి మనం చూస్తూ ఉన్నాం. దావీదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో ఎలాగున్నాడు ఇక్కడ చూడండి. కావున యెహోవా నేను నిర్దోషినిగా ఉండుట ఆయన చూచి. చూడండి, దావీదు నిర్దోషినిగా ఉండుట ఎవరు చూచారు? దేవుడే చూచాడు, యెహోవాయే చూచాడు. మనము నిర్దోషినిగా ఉండుట, మనము నిర్దోషిగా జీవించుట, నీ చేతుల్లో ఉన్న నిర్దోషత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నిర్దోషిగా ఉన్నావా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను నిర్దోషినిగా ఉండుట ఆయన చూచి. దావీదు నిర్దోషినిగా ఉన్నాడని ఎవరు చూచారు? చెప్పండి. దేవుడే చూచాడు కదా. తన జీవిత దినములన్నిటిలో ఒక దోషం చేశాడు. ఆ దోషాన్ని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపముతో, కన్నీటితో దేవుని దగ్గర అతడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. తన జీవిత దినములన్నిటి అతడు చేసింది ఒకే ఒక దోషం. అదేంటో మనకు తెలుసు. యుద్ధము చేయవలసిన సమయంలో యుద్ధం మానేసి గురువు గారు మిద్ది మీద ఎక్కి చూడరాని దృశ్యం చూచి కానరాని పని చేయడానికి అతడు పూనుకున్నాడు. ఇందులోనే బోలంత స్టోరీ ఉంది. అదేంటో మీ అందరికీ తెలుసు. ఉరియా విషయంలో ప్రియులారా, ఉత్తరం రాయించి ఆడు సావు ఉత్తరం ఆడి చేతికి ఇచ్చి పంపించాడు. కారణం ఏంటి? ఆ ఉత్తరంలో ఏముంది? ఒరే ఉరియాని యుద్ధంలో ముందు పెట్టు. ఏంటి అలా చూస్తున్నారు సీరియస్గా? ఆడు సావు ఉత్తరం ఆడి చేతికి ఇచ్చి పంపించాడు. ఎవడన్నా చూస్తాడో చూడరా చెప్పండి. మనం ఏదైనా పట్టుకెళ్ళి అన్నాం అనుకోండి, చూసే వరకు ప్యానం కుదురుగా ఉంటుందా? తులసి కుదురు ఉండదు. మా తాతయ్య చిన్నప్పుడు చాలా సందర్భాలు చెప్పి, ఇంగ్లాండ్ లెటర్ ఉంటుంది కదా, పోస్ట్ కార్డు ఇంగ్లాండ్ కవర్లు ఉండి కదా, ఆయన రాసి ఇంగ్లాండ్ కవర్ రాసి అంటించి ఎవరు పోస్టులు వేయరా అన్నాడు.
అసలు మా తాతయ్య ఏం చేశాడని పేనం కుదిరలేదు, దేవునికి స్తోత్రం. అప్పుడు పెన్న తీసి ముక్కు తీసి కొద్ది గ్యాప్ ఉంటే ఇలాగని 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 మొత్తం మీద ఉత్తరం ఓపెన్ చేసి మొత్తం ఉత్తరం అంతా చదివేసి ఏమంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొమ్మంటించేసి మామూలుగా వేసేసాను. వేసినుండి వేసినట్టు ఉండాలా, ఇంటికి వచ్చి ఆ ఉత్తరంలో ఉన్న విశేషాలన్నీ చదివాను. అప్పుడు మా తాత ఎరా ఉత్తరం చదివావా? అబ్బాయి చదవలేదన్నాడు. ఇదే ఓపెన్ చేసి చదివానుగా, అందులో రాసే వరకు ఏమైనా తెలిసింది. అప్పుడు మా తాత చింతకాయ పచ్చడి వేసేసి వేసి రక్తం, ఎప్పుడైనా మళ్ళీ నాకు ఉత్తరం వస్తే మీ మీద ఒట్టి వేసి రక్తం వేసేయండి, ఎప్పుడు ఇవ్వలే. హల్లెలూయా. అంటే ఏంటి, ఆ ఉత్తరంలో ఏం విశేషం ఉంది? కొంతమందికి దళారం ఆగదు, ఏదైనా పట్టుకెళ్ళి ఇయ్య అంటే ఆ మూత ఓపెన్ చేసేదాకా ఎత్తుకలే. ఒక ఆవిడ వేసి రక్తం వేసి పట్టుకెళ్ళి అంత ఇయ్య అంటే చూసేవరకు ఏముందో అంతే కదా. మరి ఆడు సాగున్నాడు ఉత్తరంలోనే పెట్టి రే ఈ పట్టుకెళ్ళి ఎవరు అంటే ఇది ఎంత యథార్థవంతుడు తెలండి, చూడలేదు. ఆ ఉత్తరంలో ఏముందో తెలుసా? ఒరే ఉరియాని యుద్ధంలో పెట్టు, ముందులో పెట్టి ఏం చేయాలని కథం చేసి. దావీదు చేసిన దోషం అదే. ఈడు వెళ్ళాడు యుద్ధంలో ఆయన ముందు పెట్టాడు. పెడితే ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఉరియా గారు చనిపోయాడు. ఈయన అనుకున్న గోల్ రీచ్ అయిపోయింది. అందుకే బైబిల్లో ఉరియా విషయంలో తప్ప తన జీవిత దినములన్నిటా కూడా దావీదు ఎలాగున్నాడు? యథార్థంగా ఉన్నాడని దేవుడు ఆయన గురించి మాట్లాడాడు. ప్రియులారా, ఒక దోషం చేశాడు, ఆ దోషం గురించి ఈడు పశ్చాత్తాపడ్డాడు నిజంగా. అందుకే 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము నొందినవాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడును, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనేవాడు ఎంచబడిన వాడును, ఆత్మలో కపటము లేని వాడును ధన్యుడు అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దావీదు చేసిన అతిక్రమానికి ఏం పొందాడు? పరిహారం పొందాడు. పాపము కొరకు ఏం పడ్డాడు? ఆయన పశ్చాత్తాపపడ్డాడు. అయ్యో నేను పాపము చేశానయ్యా, ఈ సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా, నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా నీవే నన్ను కడగాలి, పరిశుద్ధపరచాలి. నీ అతిక్రమములకు ఏం జరగాలి? పరిహారం జరగాలి. నీ పాపానికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం జరగాలి, పరిహారం జరగాలి. అంటే నువ్వేం చేయాలా? నువ్వు చేసింది దేవుని దగ్గర ఒప్పుకోవాలిగా. అది ఏ అతిక్రమమైనా, ఏ దోషమైనా, ఏ పాపమైనా నువ్వు ఏం చేస్తున్నావో, రహస్య తలాలలో నువ్వు చేసే పాపము, అది ఏ పాపమైనా సరే నువ్వు చేసేది పాపమని నీకు తెలుసు, నీ ఆలోచన పాపమని తెలుసు. నీ పాపానికి నువ్వేం పొందాలి? పరిహారము పొందితేనే, నీ అతిక్రమానికి పరిహారము జరిగితేనే, నీ పాపానికి ఏం జరగాలి? ప్రాయశ్చిత్తము జరిగితేనే. హలో, అలాగా జరిగిన వాడట యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతాడు. అంతే కదండి. పాపానికి ప్రాయశ్చిత్తం జరగకుండా, అతిక్రమానికి పరిహారం జరగకుండా దేవుని చేత మనము నిర్దోషులుగా ఎంచబడలేము. దావీదు చేసిన ఆ దోషము, అతిక్రమము, ఆ పాపము అతడు దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుని ఎదుట ప్రియులరా చాలా పశ్చాత్తాపపడ్డాడు. ఆ పశ్చాత్తాపముతోనే 51వ సంకీర్తన దావీదు గారు రాశారు. ఎంతగా పశ్చాత్తాపపడ్డాడో తెలుసా? నేను అడుగుతున్నాను, దేవుని చేత నువ్వు నిర్దోషినిగా ఎంచబడాలంటే నీ అతిక్రమములకు పరిహారము జరుగుతుందా? నీ పాపములకు ప్రాయశ్చిత్తము జరుగుతుందా? నేనంటాను, ఈ రెండు జరగకపోతే నువ్వు దేవుని చేత నిర్దోషినిగా ఎంచబడలేవు.
దేవుడే ఎంచాలి అంటే ఖచ్చితంగా లేఖనం ఏం చెప్తుంది? ఏమండి, ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను నిర్దోషినిగా ఉండుట నా దేవుడు నన్ను చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల్లో ఉన్న నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకేమిచ్చాడు? ప్రతిఫలం ఇచ్చాడు అన్నాడు. నా చేతుల యొక్క నిర్దోషత్వం చూడండి. 26వ కీర్తన 5-6 వచనాలు కూడా చదవండి. చూడండి, నిర్దోషినని నా చేతులు నేను కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేయదను. ఆమేన్. చూడండి, నిర్దోషినని ఏం చేస్తున్నాడు? ఇతను చేతులు కడుక్కుంటున్నాడు. నీ చేతుల్లో నిర్దోషత్వాన్ని చూస్తే దేవుడు ఏమిస్తాడు? మాట్లాడతలేదు ఏంటమ్మా? ప్రతిఫలం ఇస్తాడు. ఏది నీ చేతిలో నిర్దోషత్వం? ఏది నీ చెయ్యాడింపు తగ్గిందా? దేవుడు నమ్మావు మనం. నీ చేతుల్లో నిర్దోషత్వాన్ని దేవుడు చూడాలి కదా. నీ చేతులు నిర్దోషత్వాన్ని చూచిన దేవుడు ఖచ్చితంగా నీకేమిస్తాడు? చెప్పండి, ఏమిస్తాడు? ప్రతిఫలం. దేనికి? నిర్దోషత్వానికి కలిగే ప్రతిఫలం అది. లేదా నీ చేత్తో నువ్వు ఏది విత్తుతావో అదే పంట, ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటాం. దైవికంగా మనం ఆలోచన చేద్దాం. ఇదిగో అందుకే నేను నిర్దోషినని నా చేతులు నేను కడుక్కుంటున్నాను. అంత మాత్రం కాదు, యెహోవా నీ బలిపీఠం చుట్టూ నేనేం చేస్తున్నాను? ప్రదక్షిణం చేస్తున్నాను అంటున్నాడు. చేతుల్లో నిర్దోషత్వాన్ని, ఏదైనా దోషం ఉంటే కడిగేసుకోవాలి. ఏమండి, మరి పిలాతు గారు ఏమన్నారు చెప్పండి? సిలువేసే అంటుంటే, ఒరే మీరు ఆయన సిలువేయమంటున్నారు, అతనిలో ఏ దోషమో కనపట్టలేదురా. ఆయన ఏమన్నాడు? ఈ విషయంలో నేనేం చేస్తాను? నా చేతులు నిర్దోషివే ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు. ఏమన్నాడు? ఈ నిరపరాధి నింద పాపం నా మీదకి నా బిడ్డల మీదకి రాకుండును గాక. నిర్దోషే ఏం చేశాడు? చేతులు కడిగేసుకున్నాడు పిలాతు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు నిర్దోషిగా ఉండుట దేవుడు చూస్తే ఖచ్చితంగా దావీదుకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఇచ్చిన దేవుడే నీకు నాకు మనకు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు కదా. ఏంటి ఆ ప్రతిఫలం అంటే ప్రియులారా? తన కుమారుడైన సొలొమోను తన తర్వాత రాజుగా దేవుడు అభిషేకించటం. అంత మాత్రమే కాదు, తన కట్టాలనుకున్న మందిరానికి సమస్తాన్ని దావీదు పోగు చేశాడు. కానీ తన కుమారుడైన సొలొమోను ద్వారా ఏమండి ఆ మందిరాన్ని ఏం చేశాడు? పూర్తి చేయించి కట్టించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అవునండి, నిర్దోషినిగా ఉన్నాడు చూచిన దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు కదా. మనము నిర్దోషినిగా దేవుని దృష్టికి కనబడాలి కదా. దైవికమైన దృష్టిలో నీవు నేను మనము నిర్దోషినిగా కనబడాలి. హలో, మనుషులు ఎదుట మనం ఎలాగున్నాము అనేది అది నథింగ్. దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాము అనేదే. దావీదులో దేవుడు అదే చూచాడు, యోబులో కూడా అదే చూచాడు. యోబులో నిర్దోషత్వాన్ని చూచిన దేవుడు నీలో నాలో మనలో కూడా అదే చూస్తున్న దేవుడు. ఖచ్చితంగా నేను అంటాను, వాళ్ళ జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు చేయడా? నువ్వు నిర్దోషినిగా ఉంటే చేయడా? నీ తలంపులు నిర్దోషంగా ఉంటే చేయడా? నీ చేతులు నిర్దోషం ఉంటే చేయడా? నీ నిర్దోషత్వం బట్టిన చూచిన దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. మూడవదిగా దేవుని బిడ్డలారా, మనము చూచినప్పుడు ప్రియులారా, మనము దానియేలు అనే వ్యక్తి ప్రియులారా బబులోను సామ్రాజ్యంలో
ఒక ఉన్నతమైన అత్యున్నతమైన ఏమండి స్థానములో ఉన్న వ్యక్తి. బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళినప్పటికీ దైవాత్మ చేత నింపబడిన దానియేలు ఆ కాలములో ఏమని రాజభోజనమును పెడతా ఉంటే రాజభోజనమునే తృణీకరించి, అయ్యా నాకు రాజభోజనం వద్దు కానీ శాకాహారం, మొక్కొద్దన్న రేసు రక్త వేద్యం. అదే మనోళ్ళు అయితేనా బంపర్ ఆఫర్ వదులుతారా? రాజుగారు భోజనం మొక్కలు కక్కలు ఉంటే ఏమన్నాడు, ఏయ్ అయ్యో నాకు వద్దా, నాకేం కావాలా, పప్పుసారు కావాలా, శాకాహారం కావాలి. హల్లెలూయా. దానియేలు అయ్యేవి నాకు వద్దా అన్నాడు, శాకాహారం ఇవ్వమన్నాడు. సరే, మాంసం తిన్న ముక్కలు ముఖాల కంటే శాకాహారం ముఖమే బాగుంటుంది. అది అర్థమవుతుందా? సరే, దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. అతనికి దర్శనం ఏదైనా సరే దేవుడు బయలుపరచగా చెప్పేవాడు. ఇప్పుడు చూడండి, నెబుకద్నెజరుకు మంచి వ్యక్తిగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు బెల్షస్సరుకి దర్యావేషుకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన వ్యక్తిగానే. కానీ ప్రియులారా గమనించండి, ఈ బెల్షస్సరు రాజు కాలంలో ప్రియులారా ముగ్గురు, దర్యావేషు కాలంలో ఏమండి ముగ్గురు ప్రధానులు ఉన్నారు. ముగ్గురు ప్రధానులు ఉంటే ఆ ముగ్గురు ప్రధానులలో ఏమంటే 120 మందిలో నుంచి ముగ్గురు ఎన్నుకున్నారండి. ఈ ముగ్గురులో దానియేలు గారు ప్రముఖుడు. ఏ సంగతి జరిగినా ముందు రాజుగారు ఎవరు చెప్పేవాడు తెలుసా? దానియేలు గారికే చెప్పారు. ఉన్నవాళ్ళు ఎంతమంది? ముగ్గురు. పెద్దలు ముగ్గురు ఉన్నారనుకోండి, పాస్టర్ గారు ఇద్దరిని పక్కనెట్టేసి ఓ పెద్దగా చెప్పాడు అనుకోండి, ఓ పెద్దకి కలవరించాడు అనుకోండి, అన్నీ ఆయనకి చెప్పాడు అనుకోండి, ఉన్న ఇద్దరు పెద్దలకి ఎలా ఉంటుందండి? ఒరే మనం ఎందుకురా పేరుకి, ఎప్పుడైనా మనల్ని పేరెట్టి పిలిచాడా? చూడండి, అత్తమాటలు ఎవరిని? దానియేలుని పిలుస్తున్నాడు. కాతున్నా కూతున్న ఎవరికి చెప్తున్నాడు? దానియేలుకే చెప్తున్నాడు. ఒరే మనం ఎందుకురా అధిపతులు? ఒరే రాజుగారి దగ్గర నుంచి మనోడిని ఎలాగైనా తప్పించేయాలి, ప్లాన్ వేద్దాం. ప్లాన్ వేసి ఏం చేయాలా? తప్పించేయాలి. మొత్తం మీద ఈడెక్కడ దొరుకుతాడా? ఒరే కనిపెట్టరా. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? దానియేలుని కనిపెట్టారు. ఈడు ఎక్కడైనా తప్పు చేస్తాడేమో పట్టుకుందామని పాపం అమాయకులు ఏమండి అలాగ కనిపెట్టగా, చూడండి బైబిల్లో రాయబడింది ఏంటి తెలుసా? దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి ఏమండి తగవైన హేతువు కొరకు వీళ్ళు కనిపెడతా ఉంటే దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను వీళ్ళు ఏం చేయలేకపోయారు, కనుగొనలేకపోయారు. అమ్మా ఇది ఎక్కడ దొరుకుతాడని ఏం చేశాడు తెలుసా? దానియేలును చూశారు. వీళ్ళు ఏదైనా నిందేసేద్దాం, వీడు దొరుకుతాడేమో. ఇది ఎక్కడ దొరుకుతాడండి? నమ్మకస్తుడై నేరమైనను తప్పైనను చేయువాడు గనక అతనిలో తప్పైనను లోపమైనను మనుషులు కనుగొనలేకపోయారండి. రే వీడు దొరుకుతారని పరీక్షించాం కానీ రే ఏ విషయంలో వీడు దొరకలేదురా, ఎలాగరా అని ఇంకా కొంచెం ముందుకెళ్తే వీళ్ళకు ఒక వంక దొరికిందండోయ్. మన తెలుగులో సామెత ఉంటుందిగా, ఏ వంక లేనోడు, అబ్బా ఎంత మెమ్మనంగా చెప్పారు, ఏ వంక లేనోడు డొంకెట్టుకుని ఏడిచాడని. ఈ దానియేలుకు ఒక అలవాటు ఉంది. అదేంటి చెప్పనా? ప్రతిరోజు వెళ్ళి ముమ్మారువుని మోకాళ్ళుని ప్రార్థన చేయటం. చూడ బైబిల్లో చూస్తే ఇతడు మనుషులు అతడు దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేకపోయామో
మనుషుల విషయంగా ఏ లోపం కనుక్కోలేకపోయాం, దేవుని విషయంలోనే లోపం. ఏంటి దేవుని విషయంలో లోపం? తాను నమ్మిన తన దేవునికి రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడం లోపమా? వీళ్ళిద్దరికి లోపం అది. అదే లోపం కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా? రేయ్, ఒక ప్లాన్ చేద్దాం అన్నాడు. ఏంటనంటే, 1 నెల రోజుల వరకు ఏ దేవునికి ఎవరు ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఎవడైనా ప్రార్థన చేశాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఎక్కడ వేసేద్దాం? సింహాల బోన్లో వేసేద్దాం అని ఒక శాసనం చేసేద్దాం అని అనుకు వీళ్ళు కుట్రలు పడిచాను. 7వ వచనం చదవండి ఒకసారి. రాజ్యపు ప్రధానులు స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినాల వరకు మరి ఏ దేవుని యొద్దైనను రాజా ఈ ప్రకారముగా పుట్టించి మాదీల యొక్కయు చేయించి రాజుగారి చేత ఆమోద ముద్ర ఏం చేశారు. హల్లెలూయా. అమ్మా ఏంట్రా ఈయన చేసిన తప్పు ఏంటి? ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేయడం అని శాసనం చేసిబడింది. ఇట్టి శాసనం మీద సంతకం చేయబడినని దానియేలు తెలిసి కూడా ఆగాడా? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తే నిన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తానంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఫోన్లో సింహాల బోన్ అక్కర్లేదు. నువ్వు ప్రార్థన కనుక వెళ్తే నీ ఆధార్ కార్డు తీసేస్తాను అన్నాను అనుకోండి. అమ్మా సచ్చిగల అయ్యారు, బస్సు ఎక్కాలంటే ఆధార్ కార్డు అండి, అన్నిటికీ మరి అలాగండి బాబా. ఆధార్ కార్డు తీసేస్తే ఫ్రీ బస్సు ఏమైపోద్ది అయ్యారు? ఆధార్ కార్డు తీసేస్తే ఇంకేమండి బాబు? ఏమండే మరి అన్నీ పోతాయి కదండి. పోలేండి, బలుసుకూరని బతుకుతూ ఉంటాం అయ్యారు. ఈ 30 రోజులు ఇంటికాడ నేను మనసులో ఏం చేస్తాను? పైకి చేయను కానీ గుండె అంతా నీవే, మనసు అంతా నీవే. మనసులో మేము ప్రార్థన చేసుకుంటామండి బాబు. హలో, చిచ్చి మనమైతే అలాగే ఆలోచించే ఉండవు. కానీ ఇట్టి శాసనం మీద సంతకము చేయనని దానియేలు తెలిసి కూడా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా 3 మోకాలు ఊని తన ఇంటిపై కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా అతడు తన దేవునికి ప్రార్థన చేయించు దేవుని స్తుతిస్తున్నాడు. చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. శాసనం మీద చేయబడినని తెలిసి కూడా ప్రార్థన మానలేదు. అదే నువ్వు గట్టిగా ఎండగాస్తే రావు గుడికి, వర్షం కుడితే రావు, ఆదివారం ఏదైనా ఫంక్షన్ తగిలితే రావు. ఏమండి, ఈయన ప్రార్థన మానలేదు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన చేయటం మానుట యెహోవాకు విరోధమైన పాపం. నేను నా దేవునికి విరోధంగా నేనేం చేయలేను, పాపం చేయలేను. మొత్తం మీద వీడు ప్రార్థన చేశారు కదా, ఈ సంగతి తెలిసిపోయింది వాళ్ళకి. ఎవరికి? వీళ్ళిద్దరికి. రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాజా, మన రాజ్యంలో ఒకడు నీ ఆజ్ఞని ఏం చేశాడు? ధిక్కరించాడు. అందరూ పాటించారు కానీ ఆడొక్కడ ధిక్కరించాడు అని అనగానే పాపం రాజుగారు ఎవరో అనుకున్నాడు. రేయ్ అని పట్టి బంధించి తీసుకురండి అని చెప్తే వాడిని తీసుకుని రాజుగారి దగ్గరికి దానియేలు తీసుకురాగానే రాజుగారు కూడా తినలేదు, వేసి రక్తం ఇచ్చి. హల్లెలూయ. రాజుగారు కూడా ఏమైంది? మతిపోయింది. అరే వీడు అలా చేసి ఉండేవాడు కాదు కదా. ఒక్కసారి ఆమోదమైన తర్వాత దాన్ని రద్దు చేసే అధికారం రాజుకు కూడా లేదు. తీసుకొచ్చి ఎక్కడే చేయాలి చెప్పండమ్మా. అందుకే అసెంబ్లీలో చట్టాలు చేసేటప్పుడు ఆమోదం అవ్వకుండా ఏం చేస్తారు? ఆపుతారు. అర్థమైందా? ఆ బిల్లు ఆగిందంటే ఇంకా అది ఆమోదం మందులో.
అందుకే దాన్ని ఆమోదం అవ్వకుండా ఆపుతూ ఉంటారు. రాజుగారు ఆమోద ముద్ర వేసాడు అనుకోండి, ఆమోదం అయిందనుకోండి, దాన్ని ఎవరు కూడా రద్దుపరిచే అధికారం ఎవరికి లేదు. పాపం రాత్రి తెల్లవాళ్ళు రాజుగారికి ఇంకా మనసు కుదురలేదు, చాలా వ్యాకులు పడ్డాడు. దానియేలుని ఎలా అయినా రక్షించాలని మనసులో అనుకున్నాడు. పాపం సూర్యుడు అస్తమించే వరకు విడిపిద్దామని ప్రయత్నం చేశాడు. ఉపవాస దినం సాటించాడు. నాట్యాలు ఇవన్నీ మానేశాడు. ఒక మాట చెప్పనా, దానియేలు మాత్రం హాయిగా సింహాల భూమిలో ప్రార్థన చేసుకుని ఆయన హాయిగానే ఉన్నాడు. కానీ రాజుగారికి మాత్రం కుదురలేదు. దేవునికి స్తోత్రం. ఆయన సింహాల భూమిలో హాయిగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుని హాయిగా ఉన్నాడు. రాజుగారికే ఉపవాసం, విందులు లేవు, నాట్యాలు లేవు, ఏమీ లేవు. రాజుగారికి ప్యానం కుదరలేదు. ఎప్పుడు తెల్లారుతుందని చూడండి ప్రియులారా. ఈయన తీసుకెళ్ళేమో సింహాల భూమిలో పడేశారు. రాత్రి తెల్లవాళ్ళు ఉపవాసాలు, నాట్యాలు ఏం జరగలేదు. వీడికి నిద్రట్లేదు రాజుగారికి. ఇప్పుడు చూద్దాం, తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అనగా, అందుకు దానియేలైన రాజు చిరకాలము జీవించునుగాక. ఆమేన్. 22వ వచనం చదువుదాం. నేను నా దేవుని దృష్టిలో ఎలా కనబడ్డాను? నిర్దోషినిగా కనబడ్డాను గనక ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా సింహాల నాళ్ళు మూసేసాడు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ఎలాగున్నాడు దేవుని దృష్టిలో? ఇప్పుడు నిర్దోషిగా ఉన్నాడు గనుకనే దేవుడు ఏం చేశాడు? ఆయన తన దూతను పంపించాడు కదా. సింహాలలో ఏం చేయడు? మూయించేశాడు కదా. చెప్పండి, దేవుని చేత నిర్దోషిగా కనపడ్డాడుగా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా నోలను మూయించాను. రాజా, నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడను కాను కదా అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడు కాబట్టి సింహాలలో ఏం చేశాడు? మూయించేయడు కదా. సింహాలు ఏమైనా చేసినాయా? చెప్పండి గట్టిగా. మొత్తం మీద రాజుగారు, ఒరే ఈ సంఘటన చేసిన వాళ్ళు ఎవడరని పరీక్షిస్తే వీళ్ళిద్దరూ వాళ్ళ కుటుంబాలతో తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చి సింహాల బోన్లు వేసేయమంటే గేట్ ఎత్తాలని సింహాల బోన్లు వేసేస్తే బైబిల్లో రాయబడి మాట ఏంటో తెలుసా? వాళ్ళ కిందకు కూడా రాకుండానే ఏం చేసినండి సింహాలు. మరి రాత్రంతా ఉపవాసంతో ఉన్నాయి కదా, ఏసు రక్తం ఇచ్చి రాత్రంతా ఏమున్నాయి? మరి ఉపవాసంతో ఉన్నాయి. హల్లెలూయా. అంతే. వాళ్ళు వేసేటప్పటికి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మొత్తం వాళ్ళ కింద పడకుండానే ఎముకలు సైతం కూడా పడగొట్టేసి పొడి చేసి పడేసినాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు పిల్లరా, వాళ్ళు దోషులా నిర్దోషులా? నిర్దోషులు కాబట్టి దానియేలు నిర్దోషి కాబట్టి సింహాలు ఏం హాని చేయకుండా, వీళ్ళు దోషులు కాబట్టి కావాలని నింద వేశారు కాబట్టి, చెరసాల్లో వేశారు కాబట్టి ఏం చేయబడ్డారండి? గేటు ఎత్తి వేస్తే కిందకు కూడా పడకుండానే ఎముకలు సైతం పడగొట్టి పగలగొరికి పొడిచి చంపేసింది కదా. మరి దానియేలు కూడా దేవుని దృష్టిలో, దైవికమైన దృష్టిలో ఎలాగున్నాడు అంటే నిర్దోషినిగా కనబడుతున్నాడు. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, దేవుని చేత నిర్దోషి అయిన వాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరగా ప్రియులారా,
నాలుగో వ్యక్తి ఎవరో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు. చూడండి, ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎటువంటి వాడో మనకు తెలుసు. కానీ ప్రియులారా, అటువంటి వ్యక్తిని పౌలుగా దేవుడు మార్చుకుని ఆయన ద్వారా దేవుడు ఘనమైన పరిచర్య దేవుడు చేస్తూ పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణములో చూడండి, ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయానికి వచ్చినప్పుడు పౌలు గారు ఎథెన్స్ నుంచి బయలుదేరంట కొరింథీకి వచ్చాడట. ఆ కొరింథీకి వచ్చినప్పుడు ప్రియులారా, అక్కడ పొంతు వంశీయుడైనటువంటి అకులలో ప్రిస్కిలకులు అనే ఒక దంపతులు ఉండేవారు. ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చారు. ప్రియులారా గమనించండి, ఆ 3వ అధ్యాయంలో చూసినప్పుడు వారు వృత్తికి దారాలు కుట్టుకునేవారు. పౌలు గారు కూడా అదే వృత్తిలో ఉంటూ వాళ్ళతో కాపురం ఉండి వాళ్ళతో కలిసి ఏం చేసేవారంటే పగలంతయు కూడా వారు డేరాలు కుట్టుకుని పని చేసుకునేవారు. రాత్రులు ఏం చేసేవారు తెలుసా అండి? పౌలు గారు, శీల గారు వీళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా? చూద్దాం. అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. శీలయు తిమోతి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతృత గలవాడే యేసే క్రీస్తయనని యూదులకు దృఢంగా సాక్ష్యమిస్తున్నాడు. అమ్మా గమనించండి, వాళ్ళతో కలిసి పగలంతా డేరాలు కుట్టుకునేవాడు. ఖాళీ దొరికినప్పుడల్లా కూడా పౌలు గారు ఏం చేసేవాడు? ఆ విశ్రాంతి దినంలో సమాజ మందిరములో సినగోగుల్లోనికి వెళ్ళి తర్కించేవాడు దేవుని వాక్యం గురించి. తర్కించడమే కాదు, యూదులను గ్రీకు దేశస్థులను కూడా ఒప్పింపచేసేవాడు వాక్యం చేత. ఎవరండి? పౌలు గారు. ఇలా ఒప్పించు ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, యేసే క్రీస్తు అయి ఉన్నాడని సాక్ష్యం చెప్తా ఉంటే 6వ వచనం, వారు ఎదురాడి దూషించారట. ఏం చేశారట చెప్పండి? ఎదురాడి ఏం చేశారు? పౌలు గారి యొక్క జీవితంలో అవునండి, ఈయనేమో ముందు దూషించి కొట్టాడు కదా, క్రైస్తవులను దూషించి కొట్టాడు కాబట్టి ఏ పని చేశాడో అదే పని ఈడికొచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసే దేవుడై ఉన్నాడని చెప్తే ముందేమన్నాడు? యేసు అని పేరు చెప్తే ఈడు కొట్టేవాడు కదా. మరి ఆ క్రైస్తవులు హింసించడానికే దమస్కో వెళ్తూ ఉంటే ఆకాశం నుండి అకస్మాత్తుగా వెలుగు కలిగి అతన్ని దర్శిస్తేనే పౌలుగా ఏం చేశాడు? ఒరే, ఇప్పుడు వరకు ఈడు మనల్ని హింసించాడు, ఇప్పుడు నుంచి నా నామము నిమిత్తము ఇశ్రాయేలీయులలో నిందలను భరించేవాడు ఈడే. నా నామాన్ని భరించేవాడు ఎవరు? ఈడే, నేను ఏర్పరచుకున్న సాధనం. పగలంతా కూడా పనిచేసి రాత్రంతా ఇన్ని చేసినా కానీ చూడండి, వాళ్ళు ఎదురాడే మనుషులు దూషించినప్పుడు అతడు తన వస్త్రాలను దులుపుకుని పోయాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అతని జీవితంలో ఎదురాడేవారు అతనికి ఎదురైనప్పుడు ఏం చేశాడంట? వస్త్రాలు దులుపుకుని వెళ్ళిపోయాడట. వస్త్రాలు దులుపుకుని వెళ్ళిపోయి, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేనైతే ఎలాగున్నాను? నేను నిర్దోషిని. ఇక మీదట అన్యజనుల యొద్దకు నేను పోవుదునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మీరు ఎదురాడినా సరే తన వస్త్రాలు దులుపుకుపోయాడు. ఇదిగో, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేనైతే ప్రియమైన వారులారా, నేనైతే ఎలాగున్నాను? నిర్దోషినిగా ఉన్నాను. హల్లెలూయా. పౌలు గారు ఎలాగున్నాడు చెప్పండి, గట్టిగా మాట్లాడరేంట్రా? నిర్దోషినిగా ఉన్నాడు. కాబట్టి ఇదిగో, మీరు ఇలాగంటున్నారా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళిపో? అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోయి నేనేం చేస్తాను? సువార్త ప్రకటిస్తాను. నేను సువార్త కొరకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎదురాడినంత మాత్రాన, మీరు దూషించినంత మాత్రాన వస్త్రాలు దులుపుకుని పోయాడు. నేను నిర్దోషిని. ఇదిగో, నేను నిర్దోషిని. ఇక మీదట అన్యజనుల యొద్దకు పోయి వారితో నేను చెప్తాను. ఆమేన్. అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి
దేవుని యందు భక్తి గల తీతియు యూత్ అని ఒక ఇంటి దగ్గరకు వచ్చి అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉంటే అక్కడ వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడు తెలుసా? సువార్త ప్రకటించాడు. విశ్వసించిన వారందరూ కూడా ఏం పొందారండి? అక్కడ వారు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు పౌలు గారు ఎలాగున్నాడంటే నిర్దోషినిగా కనబడుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో, ప్రభువు దృష్టిలో మనం ఎలాగుండాలి చెప్పండి? నిర్దోషులుగా మనం ఉండాలి కదా, నిర్దోషినిగా కనబడాలి కదా. పౌలు గారు లాంటి వాడే నిర్దోషిగా వెళ్ళి తన సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపుకు నడపగలిగితే మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంటి? మనం ఎంతమందిని ప్రభువు దగ్గరకు మనము నడిపించగలం? మనము నిర్దోషినిగా మనం జీవించాలి కదా. యోబు గారు ఉన్నారు, దావీదు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. అలాగే పౌలు గారు కూడా నిర్దోషిగా సువార్త ప్రకటించాడు. అదే పౌలు గారు అంటాడు, రే క్రీస్తు ఎదుట నిన్ను నిర్దోషినిగా నిలబెట్టడం కోసం ఏమండి ఆయన మాంసయుక్తమైన దేహం మన కొరకు ఆయన మరణించి ఆయన ఎదుట మనల్ని నిర్దోషినిగా నిలబెట్టుకోవాలని ప్రభువు తన ఎదుట ఆశపడ్డాడు కదా. సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడే నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దైవికమైన దృష్టిలో మనము నిర్దోషులుగా ఉండాలి. దేవుని చేతే అతనికి ఎన్ని పరిస్థితులు ఎదురైనా, నేనంటాను, అతన్ని దూషించినా సరే, ద్వేషించినా సరే, ఎన్నైనా కానీ తన వస్త్రాలు దుర్గునిపోయాడు. అవన్ అవునండి. ఇప్పుడు నువ్వు నిర్దోషిగా ఉన్నావు, నువ్వు నిందేసినంత మాత్రాన నింద నిజమైపోద్దా? నేను దూషించినంత మాత్రాన అయ్యేం పట్టించుకోకూడదు, దులిపేసుకుని పారిపోవడమే. ఇప్పుడు యోసేపు మీద నిందేసింది ఎవరో? పొతిఫరు భార్య. ఏం చేశాడు ఆయన? వస్త్రాలు వదిలి ఏమైపోయాడు? పారిపోయాడు. ఇప్పుడు నిందేసింది, తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. అయినా యోసేపుకి ఏమైనా ఒరిగింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. అదే మంచి పని, సేఫ్టీ ఫేస్లో ఉన్నాడు ఆయన. ఇద్దరు కళ వచ్చింది, చక్కగా కళభావం చెప్పాడు. రాజుగారి కళ వచ్చింది, ఎవరో చెప్పలేదు, ఇద్దరిలో ఒకడు చెప్పాడు. అంతే, దేవునికి స్తోత్రం. ఎవడి ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు వీళ్ళ మీద ఎదురాడితే, దూషిస్తే ఏమండి ఆయన వస్త్రాలు దులుగుపోయి నిర్దోషిగా సువార్త ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపుకు నిలబడిన నిర్దోషి పౌలు గారు. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందామా? ప్రభువు చేత మనము నిర్దోషి అని ఎంచబడడం ఈ రాత్రి తన సేవకుని ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడగా ఒక నిమిషం అందరం కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రభువే ఇంతవరకు తన దైవజనుని ద్వారా నీతో, నాతో, మనతో మాట్లాడగా యోబు ఎలాగైతే దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడో, ఎలాగైతే దావీదు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడో, అలాగే దానియేలు ఏ విధంగా దేవుని ఎదుట నిర్దోషినిగా ఉన్నాడో, అలాగే పౌలు గారు ఏ విధంగా నిర్దోషులుగా ఉన్నారో, నీవు, నేను, మనము దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని నోరు తెరిచి ఒక్కసారి మనమందరము కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఉందాం. ఒక్క నిమిషం అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉన్నాం. నిశ్చయముగా ఈ రాత్రి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. అవును నాయన, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 4 వ్యక్తులను బట్టి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. యోబు గారు కూడా ప్రభువా నిర్దోషినై, అయ్యా 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 నీకు స్తోత్రాలు, నీ ఎదుట కనబడినప్పుడు నాయన తన వ్యాధ్యమును నీ ఎదుట సరి చేసుకున్నప్పుడు తన నిర్దోషత్వాన్ని బట్టి నాయన అతనికి 2 అంతల మేలును మీరు అనుగ్రహించారు. అయ్యా, పోయిన ఆస్తి మళ్ళీ తిరిగి ఇచ్చారు, ఆరోగ్యాన్ని తిరిగి చేశారు, పిల్లలను కూడా తిరిగి చేశారు. నాయన నీకు వందనాలు. అలాగే ప్రభువా,
దావీదు కూడా నాయనా నీ దృష్టిలో అతడు నిర్దోషినిగా ఉన్నాడు. అతని నిర్దోషత్వాన్ని బట్టి నాయన అతనికి 2 దీవెన ఆశీర్వాదాన్ని దీవెనను మీరు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు. దావీదును కూడా నాయన ఎంతగానో ఆశీర్వదించిన దేవా. అలాగే తండ్రి దానియేలు కూడా ప్రభువా తన నిర్దోషినిగా ఉన్నాడు. అయా ప్రార్థన చేయడం మానడం దేవునికి విరోధ పాపమని తెలిసి వాళ్ళు సింహాల బోన్లో వేస్తానని చెప్పినప్పటికీ కూడా నాయన తన నిర్దోషత్వాన్ని కనపరుచుకున్నాడు ప్రభువా. సింహాల నోళ్ళ నుంచి అతను మూయించి అతనికి హాని చేయకుండా మీరు కాపాడారు ప్రభు, నీకు స్తోత్రాలు. అలాగే పౌలు గారు కూడా నాయన సువార్తలో ఎన్ని ఎదురాడిన పరిస్థితులు అతనికి ఎదురైనా, నిందలు అవమానాలు అతని జీవితాల్లో అతనికి ఎదురైనప్పటికీ దేవా నీ లేఖనములు రాయబడినట్లుగా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడినట్లుగా తండ్రి మీరే నాయన పౌలు గారిని మీరు కాపాడిన విధానమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూడిన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకునండి. ఈ బిడ్డలందరూ నీ ఎదుట నిర్దోషులుగా ఎంచబడి అయ్యా ఏలుబడి చేస్తున్నటువంటి బలహీనతల నుంచి అనారోగ్యం నుంచి ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన స్కూల్ రీఓపెనింగ్ జరుగుతూ ఉంది. రీఓపెనింగ్లో ప్రభా పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో సహాయం దయచేయండి. అన్ని విషయాలలో కూడా ఏర్పాట్లు అన్ని విషయాల్లో కూడా మీరే సహాయం దయచేయండి. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో సహాయం చేయండి. అలాగే బలహీనులైన వారిని మీరు ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యమునివ్వండి నాయన. అప్పుల్లో ఆర్థిక సమస్యలు ఉన్న వారికి విడుదలనివ్వండి. కోర్టు సమస్యల చేత బాధింపబడుతున్న వారికి అందరికీ విడుదల దయచేసి నిశ్చయముగా నీ చేత నిర్దోషిగా ఎంచబడే భాగ్యమును అనుగ్రహించి నడిపించుమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.